రాష్ట్రంలో కొందరు వ్యక్తులు వేరే పార్టీ పెట్టేందుకు చూస్తున్నారని, తెలంగాణలో వేరే పార్టీలకు అవకాశం లేదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 90% ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, సీఎంగా కేసీఆర్ ని ఆదరిస్తారని, టీఆర్ఎస్ నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారని చెప్పారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరీంనగర్ నియోజకవర్గంలో టార్గెట్ కు మించి 60,000 వరకు సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు. రైతులు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని అన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించడం ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారని మంత్రి గంగుల చెప్పారు. ఇచ్చి కూడా సభ్యత నమోదు చేసుకోవడం జరిగింది, సభ్యత తీసుకోవడం జరిగింది. 100 రూపాయలు ఉండగా ఒక్కొక్కసారి అక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ 100 రూపాయలు మేము కడతామంటే, మీరు 100 రూపాయలు కడితే మీకు గుర్తొస్తుంది, నేను 100 రూపాయలు కడితే కేసీఆర్ గారికి ఎంత హక్కు ఉంటుంది పార్టీ మీద, నాకు అంత హక్కు ఉంటుందని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు 100 రూపాయలు ఇచ్చి సభ్యత తీసుకోవడం జరిగింది. ఎస్, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంది. గత 40-50 సంవత్సరాల పరిపాలించే పార్టీ ఏ రోజు కూడా తెలంగాణకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎండాకాలం కూడా ఈరోజు అన్ని జలాశయాలు నిండి ఉన్నాయి, మండు ఎండ కొడుతుంది. ఇప్పటికీ అన్ని జలాశయాలలో నిండు నీరుండి మత్తడుగు దింపుతో పరిస్థితి వచ్చింది. గతంలో వర్షాకాలం కూడా మత్తడి దింపుతారు, చెరువులన్నీ కూడా ఎండాకాలంలో మత్తడి దింపుతుంటే దాని ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం జలాలు తీసుకోవడం వలన ఒకవైపు 24 గంటల కరెంటు, ఒకవైపు రైతు బంధు, ఒకవైపు రైతు బీమా, ఒకవైపు కాళేశ్వర జలాలతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ మొత్తం పాడి పంటలతోటి సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈ భూమి మీద ఉన్నంతసేపు, భూమి మీద గాలి ఉన్నంతసేపు టీఆర్ఎస్ పార్టీ ఉండాలి అవసరం చెప్పి ఈరోజు మా సభ్యతను సభ్యత్వం చేశారు. అనుకున్న సమయానికి ముందే టోటల్ కంప్లీట్ చేసుకుంది. ఈరోజు చివరి రోజు కాబట్టి ఆల్మోస్ట్ 90% సభ్యత్వం కూడా ముందే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 10% ఉన్నది ఇవాళ కంప్లీట్ చేసుకొని ఇప్పటికీ ఆన్లైన్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఇది చాలా శుభ పరిణామం చేస్తున్నాము. అందుకే ఈరోజు తెలంగాణ